ఏఆర్ఎం తెలుగు డబ్బింగ్ మూవీ మన టోవినో థామస్ గారిది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది, కానీ మనకి మూవీ స్టార్ట్ అయిన ఒక ఫ్యూ మినిట్స్ అయితే మీకు ఒక మిల్లీ సెకండ్ లిప్సింగ్ దగ్గర అయితే కొంచెం గ్యాప్ అయితే ఉండేది అనమాట. ఇదేంటర్ బాబు ఎట్లా ఉంది అనుకున్న ఒక ఫ్యూ మినిట్స్ పాటు, తర్వాత మనకి మంచి ఫ్లో అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ రివీల్ చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ స్టోరీ అంతా కూడా మనకి ఒక ఐడియల్ చుట్టూరు, అంటే ఒక చిన్నపాటి విగ్రహం, ఒక మోస్ట్ వాల్యుబుల్ విగ్రహం చుట్టూరు మనకి తిరుగుతూ ఉండిద్ది అనమాట. సో అంతే, అదేంటి అసలు ఈ 3 డిఫరెంట్ మేక్ ఓవర్స్ ఏంటి మన టోవినో థామస్ గారిది, ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే, వెల్ సెకండ్ హాఫ్లో ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మూమెంట్స్ అనిపించింది. అంతకుమించి ఇంకేం లేదు భయ్య. ఇంకొంచెం టైం తీసుకుని ఎగ్జిక్యూషన్ పరంగా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుంటే చాలా బాగుండేది స్క్రీన్ ప్లే వైజ్గా. సో సెకండ్ హాఫ్లో ఇట్ హ్యాస్ అ గుడ్ మూమెంట్స్ లిటిల్ బిట్, బట్ అంతకుమించి ఇంకా పెద్దగా ఏం అనిపించలేదు. స్ట్రైట్గా వచ్చేస్తారు ఎక్కువ డ్రాక్ చేయకుండా. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ మ్యాన్, జనరల్గా మనకి ఫస్ట్ హాఫ్ అనేది ప్రాపర్గా ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ సెటప్, ఆర్క్ చేంజ్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళు సెట్ చేసుకున్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ డ్రామాని అంతా కూడా నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట. కానీ ఎప్పుడైతే అవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోకుండా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు విత్ క్వశ్చన్ మార్క్స్ పెట్టేసి, ఇక్కడ మనకి ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఎందుకంటే వాడికి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఆన్సర్లు ఉండవన్నమాట. సేమ్ మనకి ఇక్కడ అదే జరిగింది భయ్య. టోవినో థామస్ గారివి 3 మేకర్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మేకర్స్ మనం అప్రిషియేట్ చేయొచ్చు, బట్ ఒకటి తీసేయండి, అది ప్రెజెంట్ అంటే ఇది బాగానే ఉంది. బట్ ద రిమైనింగ్ 2 మేకర్స్ ఏవైతే ఉన్నాయో, మనకి స్టోరీ బిగిన్ అయిన దగ్గర నుంచి మనకి ఆ క్యారెక్టర్స్ ద్వారా మనకి స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. బట్ మనకి అన్ని కూడా చాలా ఫోర్స్డ్గా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది, కానీ ఒక మంచి ఆర్గానిక్ ఫ్లో మెయింటైన్ చేస్తున్నట్టు మనకి ఎక్కడ ఉండదు అనమాట. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ క్యారెక్టర్ సెటప్ కానీ ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. అంటే మనకి ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది అనుకోండి, హఠాత్తుగా వచ్చేసి హఠాత్తుగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో దీనివల్ల మనకి ఆ ఫ్లో మెయింటైన్ అవ్వదు. వెళ్ళే ప్రొసీడింగ్స్లో జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లిటిల్ బిట్ ఆఫ్ లవ్ ట్రాక్ని టచ్ చేసినా మనకి ప్రొసీడింగ్స్ వైజ్గా అంత హైలీ ఎంగేజింగ్గా కానీ ఇంట్రెస్టింగ్ హుక్ చేసే మూమెంట్స్ అంటూ మీకు పెద్దగా ఏమి తగలనమాట. ది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ని అబ్బా ఇక్కడ ఓ పాయింట్ ఓపెన్ చేస్తారు అయ్యా, సరే ఇక్కడ నుంచి నా సెకండ్ హాఫ్ అనేది ఇంకా బాగుండిద్దా అని మనం చూస్తూ ఉంటాం. సో సెకండ్ హాఫ్లో ఇట్ విల్ బీ హ్యావింగ్ అ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్. దొంగతనం చేయడం కానివ్వండి, మంచి ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, అట్ ది క్లైమాక్స్లో మనకి ఆ ట్రెజర్ అనేది మనకి రివీల్ చేయడం, ఈ యొక్క ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ మనకి ఇక్కడ కూడా ఇప్పుడు మనకి వాళ్ళ తాత మూవీలో మనకి 2 కోర్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒకటి ఆ ఐడిల్, రెండోది దొంగ అనే ముద్ర. సో మన హీరోకి దొంగ అనే ముద్ర ఎందుకు వచ్చింది, తన తాత నుంచి వచ్చింది అనమాట. బట్ మనకి తాత దగ్గర అసలు తనకి ఆ మ్యాజికల్ పవర్స్ కానీ, అసలు తను ఎందుకు అంతలా దొంగతనం చేస్తుంది, ఆ క్యారెక్టరైజేషన్ కానీ అవన్నీ కూడా మనకి ఎటువంటి ప్రాపర్ సెటప్ చేసి మనకి ముందుకెళ్తారు అనమాట. అలా మనకి జంప్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో అదే ప్రాబ్లం బ్రో. సెట్ చేసుకోవడం అంత ఇంపార్టెంటా అంటే 100% ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మూవీలో ఉన్న కోర్ ఎమోషన్స్ అనేవి ఈ క్యారెక్టర్స్ అని మనకి అటాచ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇలాగ మనకి సెకండ్ హాఫ్లో కూడా మనకి ఆ వెళ్ళే ప్రొసీడింగ్స్లో మనం ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే అది సేమ్ టైం అరే ఇదేంటారు మళ్ళీ అలా జంప్ చేసుకుని ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటివి కూడా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇలా మనకి ఒక మిక్స్డ్ ఎమోషన్తో మనకు ముందుకెళ్తూ ఉంటాము. బట్ మ్యూజిక్ మాత్రం ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది అనిపించింది మ్యూజిక్ మాత్రం. సో అది విషయం అయితే, అట్ ది సేమ్ టైం ఇంకా మూవీ చూసిన తర్వాత అసలు మీరు 3 మేక్ ఓవర్స్ చేశారు కదా, దాంట్లో ది ఫస్ట్ కొంచెం లాంగ్ హెయిర్ ఉండిద్ది కదా, కొంచెం అంత వీరుడి వారియర్ టైప్ ఆఫ్ రోల్ అనమాట. అసలు దానికి పెద్ద ఏమైనా వాల్యూ ఉందా? ఆ పోర్షన్ని ఎడిట్లో లేపేసి జస్ట్ ఆ పోర్షన్ మీరు ఒక కార్టూన్ మంచి డ్రాయింగ్స్తో మీరు స్టోరీని నరేషన్ ఇచ్చినా కానీ బాగానే ఉంటుంది. దానికి అంత హ్యూజ్ సెటప్ అక్కర్లేదు. దానికి అన్నెసరీగా అంత టైం ఇచ్చేసేసి ఆ టైం మొత్తాన్ని మనియం అసలు అతనికి మ్యాజికల్ పవర్స్ ఎట్లా వచ్చినాయి, తను దొంగగా అసలు ఎందుకు మారాడు, అసలు ఆ స్ట్రాంగ్ ఎమోషన్ ఏంటి తను అలా మారటానికి, ఇదంతా మీరు మంచిగా ఫస్ట్ హాఫ్లో కనుక తన క్యారెక్టర్ని ఇంకొంచెం హెవీగా మీరు బిల్డ్ చేసి ఉంటే కనుక ఓకే రైట్. అప్పుడు తర్వాత మీరు చూపించిన నెక్స్ట్ ఎమోషన్స్ కానీ, మనం ప్రజెంట్ ఉన్న హీరో క్యారెక్టర్ కానీ అవన్నీ కొంచెం అడిషనల్ బూస్ట్ అయ్యేవి అనమాట. మనం ఇంకొంచెం అటాచ్ అయ్యేవాళ్ళం. అన్నసరిగా మనకి ఇప్పుడు మేకవర్స్ ఉన్నాయి కదా, అబ్బాబ్బా ఎంత మంచిగా మేకవర్ చేశాడు రా, బాగా కష్టపడ్డాడు, ఇవి చెప్పగలం. బట్ అవి మనకి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి కదా మనకి మూవీలో. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్. సో యప్, అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, టోవినో థామస్ గారిది మనియం అండ్ ది ప్రెజెంట్ ఉన్న క్యారెక్టర్, ఈ 2 కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. అండ్ ఆ వారియర్ కైండ్ ఆఫ్ అది అంత లాంగ్ హెయిర్ అవన్నీ పెద్దగా సూట్ కాలేదు, బాగాలేదు అనిపించింది. అండ్ ది రిమైనింగ్ ఐశ్వర్య రాజేష్ గారు, కృతి శెట్టి అండ్ మన బాసిల్ జోసెఫ్ గారు, ది వర్ డీసెంట్ ఇన్ ద రోల్స్ అనిపించింది. అండ్ కమింగ్ టు ది సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్లోది బాగుంది అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇట్స్ గుడ్ మ్యాన్, చాలా లేస్ అండ్ ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట, బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అనేది అది మనకి కొన్ని చోట్ల మనకి గ్రీన్ మ్యాట్ వేశారు, బ్లూ మ్యాట్ వేసి షూట్ చేశారని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. ఆ లైటింగ్ అనేది ప్రాపర్గా లేదు.
మరి డీప్గా వెళ్తున్నావా అంటే అది క్లియర్ కనిపించేస్తుంది. ఎట్లయితే మనకి దేవరా మూవీలో మనకి రీసెంట్గా ట్రైలర్లో ఎన్నో మనకి లైటింగ్ షాట్స్ అని మనకి పర్ఫెక్ట్గా లేవు. అంత చీకటిగా ఉన్నా కానీ చాలా నీట్గా అనిపిస్తున్నాయి అనమాట. సో వదిలే, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. సో ఓకే. అండ్ సిజీ వర్క్ అనేది మరి అంత ఇబ్బందికరంగా లేదు. ఇట్ వాజ్ ఓకే మ్యాన్, బాగానే పుల్ అప్ చేశారు. ఇట్స్ వాజ్ ఓకే అనిపించింది. సో దాట్స్ రివ్యూ ఆన్ ARM. And yep, that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.